వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు బెల్లం ఆవకాయ తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది మన నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వాళ్ళ ఆహారంలో తీసుకుంటారండి. సౌత్ ఇండియన్స్ చాలా తక్కువ, కానీ రాజమండ్రి సైడ్ అయితే ఇది బాగా బెల్లం ఆవకాయ తయారు చేస్తూ ఉంటారు. నేను రాజమండ్రి సైడ్ వెళ్ళినప్పుడు నాకు ఒక హోటల్లో ఇది పెట్టడం జరిగిందండి. కాబట్టి నెల్లూరు వాళ్ళకి కూడా ఇది పరిచయం చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు, చాలామందికి తెలియకపోవచ్చు ఈ బెల్లం ఆవకాయ మన నెల్లూరు వాళ్ళకి. నేను ట్రయల్గా ఒక 2 కాయలు పెద్దవి, అంటే ఇంచుమించు కేజీన్నర, ½ కేజీ ఉంటాయండి ఇవి. ½ కేజీ ఇలా కొంచెం పచ్చిమామిడికాయ పండాలి. కొంచెం పండింది, కొంచెంగా పండితే మనకి ముక్కలు మరీ పుల్లగా కాకుండా ఆ స్వీట్నెస్లోకి చాలా బాగుంటుందండి. ఇలా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు పచ్చిమామిడికాయలు పీల్ ఆఫ్ చేసేసుకోండి. పీల్ ఆఫ్ ఖచ్చితంగా చేయాలి, లేకపోతే ఊరగాయ బాగుండదు. నేను ఒక చిన్న గ్లాస్తో ఆయిల్ వేసేసుకున్నాను. ఇలా వెడల్పుగా ఉండే బాండీ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇవి నాకు దాదాపుగా 1.5 కప్పు ముక్కలు వచ్చాయండి, పచ్చిమామిడికాయ ముక్కలు. ఇవి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాల్సి వస్తుందండి. సాల్ట్ నేను నార్మల్ సాల్ట్ వాడుతున్నాను. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ కానీ ఉంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా సాల్ట్ వేసేసి ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా కంటిన్యూస్గా వేయించుకుంటూనే ఉండండి. ఒక కప్పు నిండా, అంటే ఇందాక బెల్లం తీసుకున్నాం కదా, ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక చిన్న కప్పు నిండా షుగర్ తీసుకున్నాను. ఎక్కువ శాతం బెల్లము, తక్కువ శాతం చక్కెర తీసుకుంటే మనకి మరీ స్వీట్నెస్ లేకుండా వెగటు వేయకుండా ఉంటుందండి. దానికోసంగా నేను 2 రకాల స్వీట్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే పూర్తిగా బెల్లం తీసుకోండి, పూర్తిగా చక్కెర తీసుకోండి. అలాంటప్పుడు నేను చెప్పిన రేషియోలో 1.5 కప్పు వస్తుందండి. 1.5 కప్పు బెల్లం, 1.5 కప్పు చక్కెరలాగా తీసుకోండి. జీలకర్ర పొడి ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను, వేయించిన జీలకర్ర పొడి కంపల్సరీ వేయాలండి దీంట్లోకి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం 5-6 స్పూన్లు కారం తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని తీసుకోండి. ఇంకా మామిడికాయ ముక్కలు, కారం, ఈ పాకం, ఇలా పాకం కొంచెం తీగ పాకంలాగా రావాలి. తీగ పాకం కానీ వచ్చేసేస్తే, కొంచెం తీగలాగా వచ్చేస్తే ఈ బెల్లం ఆవకాయ రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి మీరు ట్రయల్కి 2 కాయలతో తయారు చేసుకోండి, లేదంటే 1 కాయతో అయినా తయారు చేసుకొని చూడండి. మీకు టేస్ట్ కానీ నచ్చితే ఒక 5 అయినా 10 అయినా మనం పెట్టుకోవచ్చు బెల్లం ఆవకాయ. ఇది ఫ్రిడ్జ్లో ఏం స్టోర్ చేయబడలేదు, బయట పెట్టినా కానీ ఉంటుందండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల నా వీడియోస్ బాగా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చిన్న ఛానల్స్ కాబట్టి, అందుకని నేను పదే చెప్తూ ఉంటాను. ఒకసారి ట్రై చేసి బెల్లం ఆవకాయ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ సమ్మర్లో బెల్లం ఆవకాయ తయారు చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.